ఇగో తిన్నాడు ఆయన పాపము. వీళ్ళందరూ ఏం చేసిరంటే ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందినందుకు ఒక స్వీట్ తెచ్చి ముఖ్యమంత్రి గారికి తినిపించేటువంటి ప్రయత్నం చేశారు. చేస్తుంటే ఆయన తినిపించే లోపలనే అల్లకెళ్ళి తీసుకొని తిన్నాడు. తినేసి ఆ తిన చెయ్యిని కూడా ఆయన అంగికి ఊసిండు. చూడండి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇగో తిన్నాడు, అంగి కూర్చిండు. ఆయన అంగి కూర్చిండు. పాపం చూడు ఇగో ఇగో ఇక్కడ పక్కనటువంటి మందుల సామెలు కూడా చూస్తున్నాడు అమాయకంగా. అరే తినుసారు అన్నట్టుగా చూస్తున్నాడు. ఇక్కడ నేను ఇట్లా బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి. మరి ఎందుకు సార్ అంత పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటే వచ్చిన సమస్య అని చెప్పండి. ఇగో బట్టి విక్రమార్క గారు హక్ చేసుకుంటుంటే ఒక చెయ్యిని బేసిక్గా హక్ చేసుకుంటే 2 చేతులు ఇట్లా హక్ చేసుకుంటారు. హక్ చేసుకుంటే దాన్ని పట్టుకోకుండా ఒక చెయ్యి దగ్గరికి రాకుండా ఇట్లా పట్టుకొని ఒక చేయితోనే ఇట్లా ఏదో మమ అనిపించేసి ఇగో పంపించేసి ఇగో అట్లా మనకు అంటే ఒక దళిత ఎమ్మెల్యే తినిపిస్తే తినరు అంటే మరి వాళ్ళతో తినకూడదు అనుకుంటున్నావా నువ్వు? లేదో నాకైతే అర్థమవుతలేదు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వారు కూడా ఒక దళిత బిడ్డ, ఒక గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత అంత పొజిషన్లో ఉన్నారు. వారు వచ్చి మనస్ఫూర్తి హగ్గిద్దామని పోతే ఆయన 2 చేతులతో హగ్గిద్దామని పోతే ఒకటి చేతితో పెట్టేసా ఇట్లా అని దూరంకి వెళ్ళి అంటిముట్టినట్టుగా వ్యవహారం చేశారు. ఇది ఏ తరహా అది? ఇంకా దీంతో పాటు నేను మాట్లాడుతూ ఏమంటాడు ఒకసారి ఇక్కడ చూడండి మీరు. ఇగో మాదిగోల పిల్లలు నా కోసం ప్రచారం చేసిర్రు. నేను ఏ పదవిలో ఉన్నా నా ఇంటనే తిరిగిర్రు. నాకు పొలం దగ్గర మీకు మాకు సంబంధం ఉందని చెప్పేసి ఇట్లా అందులో మాట్లాడుతూ ఇప్పుడు ఇవాళ రేపు ఉట్టనే గాలికి మాట్లాడరు. ఒక ముస్లింలకైనా దళిత బిడ్డలకైనా ఎవరికైనా ఒకసారి మాట్లాడేటప్పుడు కొంత గౌరవం ఇస్తాం. మనం మాదిగా సోదరులు అనొచ్చు, దళిత బిడ్డలు అనొచ్చు, అట్లా అనొచ్చు. తీసి పరేసినట్టుగా ముస్లింలకు మనం రంజాన్ శుభాకాంక్షలు అట్లాంటివి చెప్పినప్పుడు ముస్లిం సోదరులకు ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇట్లా అంటే ఆ కమ్యూనిటీనో లేకపోతే ఆ కులాన్నో ప్రస్తావించినప్పుడు కొంత వాళ్ళకి గౌరవించేటువంటి విధంగా తీసి పడేసినట్టు వాడకుండా గౌరవించేటువంటి విధంగా చేస్తారు ఇట్లా. కానీ ఏం చేసిన ఆయన మాదిగోల పిల్లలు నా వెనకాలనే ఉన్నారు అంటే ఒక తీసి పడేసేటువంటి తత్వం ఇట్లా ఈ రకంగా.